హాయ్ ఫ్రెండ్స్, బీ కీపింగ్కి వెళ్ళే దారి. బీ కీపింగ్ అంటే ఏమో కాదు, తేనెటీగలను పెంచడం, మళ్ళకెళ్ళి మన తేనె ఉత్పత్తి చేసుకోవడం. ఇదే మనం వెళ్ళే దారి. ఇది సన్ఫ్లవర్ ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మన బీ కీపింగ్ పెడుతున్నామని అనుకుంటే దానికి ఫుడ్ అనేది ఇళ్ళకెళ్ళి వెళ్తుంది ఎక్కువ. ఆయిల్ ఫ్లవర్స్ ఉంటాయి చూసా, వాళ్ళకెళ్ళి ఉంటాయి. నేను ప్లానింగ్ చేసింది ఫస్ట్ సన్ఫ్లవర్. ఇది కూడా నేను 2 months ముందు ప్లాన్ చేసి పెట్టుకున్నాక పర్టికులర్ ఫ్లవరింగ్ ఈ ఫ్లవరింగ్ లెక్క వచ్చాక బాక్సెస్ తెచ్చుకొని పర్టికులర్ ప్లేస్లో పెట్టి అవే బయటికి వచ్చాయి. ఫీడింగ్ అంటారు వీటిని. ఇది మా సన్ఫ్లవర్. నేను మా గురూజీ రాజేందర్ సార్ దగ్గర నేర్చుకున్నాను. 5 days కోర్స్ ఇది. నాకు సార్ సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు బీ కీపింగ్ పెట్టుకోవడానికి. నేను మళ్ళా బాక్సెస్ తెచ్చుకోవడానికి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అవి కూడా మళ్ళా సన్ఫ్లవర్ కొన్ని బాక్సెస్కి కొంచెం డిస్టెన్స్ అనేది ఉండాలి. మినిమం ఒక 100 feet డిస్టెన్స్ ఉన్నాయంటే బర్డ్స్ కొన్ని మనకు ఏం ప్రాబ్లం ఉండదు. అది కూడా మా గురూజీ రాజేందర్ సార్ గారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అర్థం కాకపోయినా అడిగితే మళ్ళీ చెప్తాడు. అలా మేము 25 members దాకా ఉన్నాము, ట్రైనింగ్ తీసుకున్నాము. ఈ పురక ఎందుకు పెట్టానంటే బర్డ్స్ వచ్చి దీని మీద ఆలి బీస్ని చంపేస్తున్నాయి. అందుకే పర్టికులర్ అని ఇట్లా పెట్టాను. బీ బాక్స్ ఓపెన్ చేసి చూస్తున్నా. ఈ బీస్ యాక్టివ్గానే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, బీస్ ఎంత యాక్టివ్గా ఉన్నాయో. క్లోజ్ చేసేటప్పుడు కూడా బాక్స్ మొత్తం నీట్గా క్లోజ్ చేయాలి ఎప్పుడైనా. ఇది మా బాక్సెస్. నేను 5 boxes తెచ్చుకున్నాను. మొత్తం నాకు బాక్సెస్కి అన్నీ కలిసి నాకు 45,000 దాకా ఖర్చు అయ్యాయి. స్టార్టింగ్ కదా, ఇప్పుడు ఈ ప్లేస్లో ఇటు దిక్కు మా పర్టికులర్ స్పేస్లో ఫస్ట్ టైం కదా ఇటు దిక్కు నేను పెట్టడం, బీస్ ఎలా ఉంటాయో అవన్నీ చూడడానికి 5 boxes తెచ్చాను నేను ఫస్ట్. ఇప్పటికి యాక్టివ్గానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. ఫుడ్ ఇస్తున్నా, అన్నీ పెడుతున్నా. అందుకే యాక్టివ్ ఉన్నాయి. ఇక్కడ చుట్టూ పొలాలు ఫ్రెండ్స్. ఈ సన్ఫ్లవర్ నాది, పక్కపండి పొలమే. ఇటు చెట్లు, చుట్టూ ఏం లేదు ఇక్కడ నాకు ఫ్లవరింగ్. సన్ఫ్లవర్ ఒకటే ఉంది నాకు. 5 boxes జరిపే ముందు సన్ఫ్లవర్ ఉంది. మళ్ళీ మైగ్రేషన్ వచ్చే వరకు మళ్ళీ వేరే స్పేస్కి మార్చుకోవాలి. నేను ప్లానింగ్ చేసుకోవాలి. బాక్సెస్ పెడుతున్నామంటే అట్టినా కాదు, ఇప్పుడు కొంచెం ప్లానింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎప్పుడైనా మాకు ఈ బీ బాక్సెస్ తేడానికి ఈచ్ 1 box 6,000 పడ్డాయి. 5 boxes 5 into 6 30 30,000 అయినాయి మాకు ఈ బాక్సెస్కే. అయినా అవగాహన తెలవాలని అందరికీ బాక్సెస్ తెచ్చి పెట్టాము. మా సార్ మాకు చెప్పాడు, అందరికీ అవగాహన రప్పియాలి పల్లెలలో అని చెప్తేనే మా సార్ అంతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి బాక్సెస్ తెచ్చి పెట్టుకున్నాము. మేము 25 members చేసాం, 25 members తెచ్చుకున్నాము. బీ కీపింగ్ చేస్తున్నాం. మా సార్ దగ్గర కొన్ని 100 మంది నేర్చుకున్నారు. అందరూ 100 మంది చేస్తారు. ఇది కూడా అందరు చేయాలి అని చెప్పి మా ఆశ.